రామతల్లికి శ్రీ ఆంజనేయస్వామికి అమ్మలారా వయ్యలారా తల్లిలారా తల్లిలారా అమ్మలారా అయ్యలారా తల్లిలారా తల్లిలారా నేను రాసాది
కొడేస్తుంటే ఏంటది దెబ్బ ఆహా కింద రోడ్డు గోళ్ళు అంటే తూలిపోతున్నాం వైబ్రేషన్ వచ్చేస్తుంది బాబు నీకే కొట్టు తగ్గించుకోవాలరా తగ్గేది నాకేం చేస్తాం ఆ, వాడు అలా పోతుంది ఇలా పోతుంది ఆ, ఈ కడుపు దగ్గరికి అవసరం కొడతారని అని ఆ. టెన్షన్ వస్తుంది ఇంకా ఇంకా పెంచుతున్నా ఆ. అందుకే మరి అలా ఉంది అలాగే వచ్చేస్తుంది. ఆహా అలాగని చెప్పి ఆ ఒక్క పట్నం పరిణితులు కూడా ఈ ఒక్క ఎరుకలు చేడి అలా ఎరుక చెప్తారు పట్నం పరిణితులు తిరుగుతుంటే ఆ మేడ పైన నా దండి చూసి అమ్మలారా దాదిలారా ఎన్నాళ్ళ ఎరుక కూడా వచ్చేవారు కానీ ఇంత చక్కని ఎరుక చెడి ఏనాడు రాలేదు ఆ అమ్మాయిని పట్టుకుని మన కోట్లోపలు తీసుకురమ్మని దాచీకంతలు పంపించిందట ఆనాడు దాచీకంతలు వెళ్ళి ఏది కాకైతే ఆ ఈదికి వస్తుంది ఆ ఏది కాకైతే ఈ ఈదికి వస్తుంది ఈ ఒక్క ఎరుకలు చేయని పట్నం పండితులు పట్టుకుని ఇలా అంటా ఉన్నారంట అమ్మో ఓలియే హోరా చెల్లెలా అందుకే 3,000 రూపాయలు ఎట్టి మోసమో నాకు కొళ్ళు పోగొడేసావు ఈ లోపల ఉన్నవాడే కానీ ఆ బయట ఉన్నాడు అంతా మీదికే కానీ ఏం కాపాడుతాం మగోళ్ళే ఆడవాళ్ళు అయిపోతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోతున్నారు నాకు అదే అవన్నీ మంచిలాగే నమ్మన్నాడు అలాంటి మంచి కూడా అందరూ రాని మొదలెడతారు ఈ రోజుల్లోనే అట్టారు ఒకరు మంచి కూడా నమ్మకం ఏడమ్మా మీరు జలరామా చెప్పాలా జలరామా అంటే పేరు రామా చెప్పదు తల్లి అమ్మలు అధికారం అమ్మ నా పేగాన్ని ఎదురుకొచ్చే చింగు నీకు ధనమే బాబునే నీకు కాపర చేయలేను పేగాన్ని ఎదురుకొచ్చేసే బాబోయ్ నేను నీతో కాపర చేయలేను కానీ ఏ ఆడదన్నా సరే కానీ మొగడు తీసుకొచ్చి ఇలా ఈరోజు తన్ని ఎప్పుడు కొట్టుమే కాలేసి ఏ ఊరు
మొత్తం ఉండలోను అదేనా నీ కంగారు పడడం ఈ పత్రాలలో చొక్క మార్చేస్తుంది అమ్మ ఓసమా నేను పోయి ఒరే నేను సెకండ్ షోకి వెళ్ళే ఉన్నాను ఫస్ట్ షోకి వెళ్ళే కదా నువ్వు సెకండ్ షోకి వెళ్ళే అదే అమ్మాయి బాబాయ్ అమ్మ ఆడికొచ్చానమ్మ ఆడతానికనే చమత్కారాలు ఉంటాయి నాకు చెప్పంటే ఎక్కడికి వెళ్తాంట నేను ఇక్కడ ఊకోమంటది కాజీ అంతా దిగి వస్తుంది మాకు మూలు మేస్తుంది ఇదమ్మ మంచి చీర కడుతుంది మనకి ఇదిగో చిరిగిపోయి చిరిగితే అడిగాను నాకు చికెట్గా నా పిల్లమే చికెన్ పది మొబైల్ నా చికెన్ కోసుకుంటే పోతాను నేను అడిగి కదా పోతే నువ్వు ఇంటిగా ఎవరున్నా ఇక్కడ ఎవరు చూస్తున్నా మంచి వాళ్ళు చూసుకున్నా వద్దని చెప్తాను ఆడిపోయి ఈ పని కంగారు అలాగని చెప్పి ఆ పట్ల పనినిధులు కూడా ఈ ఒక్క ఎరుకలు చేని పట్టుకుని అమ్మా నీ జన్మనామాలు ఒకసారి చెప్తావా తల్లి నిన్ను గుర్తే నేనే పట్టుకోయే ఏది ఇక్కడ నాకున్నది ఈ లోపల నా పిల్లలు అరకెత్తేద్దాము అని చెప్పు నా గురువు చుట్టూ లేకపోతే రమణయ్య గారు చుట్టూ తిరుగుతున్నాం అలాగని చెప్పి ఆ ఒక్క ఎరికేసాడు కదా అమ్మా మా రాష్ట్రంలో చేపు అమ్మోయ్ ఓ ఎగ్గామో నీ గురువుకుంటున్నా కదా అమ్మా ఇదిగో మా రాష్ట్రంలో రాజులంటే భయం రాజంటే భయం రామా అమ్మా ఓలి రాజులు లేరు యాదకెళ్ళారు రాహుమ కళ్ళు కాపాడతలేదా ఏది
సిక్కుందని తెచ్చా మీ చెల్లిలో కాదు ఒకసారి మన బడాయి కావాలికది అలా పొద్దున్న తెచ్చిపోతే అందరికీ మన ఇలా జట్టు అందరికీ తెచ్చి మన బడాయి ఇంకా ఎలా వెళ్ళద్దా చేపు అలా బయలు అలా పోరాటే చెప్తాను పట్టుకోపోయి నేను పంచిన పేట మీద ఊడిపోవాడు తయారవుతా చెప్పే గురువు సాధ్యం నీకు అర్థం కానీ 300 రూపాయలు చీరముకు ఎప్పుడైనా కొనబడిసేవా మరి తమ్ముడు అన్నారా లక్ష్మణ్ కొన్నా చెప్పు గురువు అన్న చీరలు గురువు అన్న చీరా మరి నీకు అన్న చీరలయ్యా ఏ నాగేశ్వర చీరలు మంచి పోను ఎన్నో అడుగుతుందా పోను నా అన్నం అడిగితే పొద్దున్న చూస్తా నీ పని అమ్మా మా రాష్ట్రంలో పేపులు ఉంటే భయం ఎడుతుంది అదిగో పేపులు లేవు యాదగల్లి రామమ్మ చెల్లాదని మేడక కింద అవుతుంది అనుకుంటున్నా పళ్ళు తిరిగేది రాళ్ళట గుచ్చిపోతుంటే అలా ఈ అనుకోరికి దానికి పని ఏమి లేదు తనకి ఎచ్చి ఈ పక్క వెళ్తుంది ఏంటంట దేవుడిగా దంగనుకున్నా నాకే అమ్మట్టింది ఎచ్చేపు 3 పూటలు దహనం చేసేసి ఆ దేవుడి గారు మనకు పక్కగా కట్టలేదండి ఇల్లు ఆ దేవుడి గారు సాంబ్రాడు పోగా కానీ ఎప్పుడు కూడా దేవుడు చూడాలండి బాయిలో చెవ తీసుకోవట్లేదు ఏం చేస్తున్నామంటే ఏంటంటే ఏం చేస్తున్నామంటే నేను పూజ చేస్తానంటే మా పూజ కొడుకు అమ్మగా దిగాలని మొక్కనాడు కలిగా నేను కొడుకు లాగా నేను ఓడుకొని మొక్కున్నాను నీ చెడికా ఇవన్నీ ఒకటి ఎక్కడికంటే నేను పోటీ చేస్తున్నాను ఇంకా కదా పళ్ళు నీకు చెప్తాను ఏదమ్మా మీరు ఆటోలో పేరు ఉంటాయా దేవుడు అడిగిపోయా అమ్మో నేను ఆటోడలో మరి పావులంటా
నీకేం తప్పు చేశానే ఆకులా నీకేమవుతుంది హైదరాబాద్ వచ్చానా కాదు అదేగా మీ అక్క అన్న నీ అన్న ఏమన్నారా రాబా ఊరినాక మేనత్తారా అదుందే చిరంజీవులో నువ్వు నా దౌడలో అనుభవాడు నీ అక్క ఉంటే నీ అక్క తాకి తట్టుకోలేక ఇంటి తిన్న మానేస్తాను మీ అన్నయ్య అడిగితే ఆగపోతున్నాను మీ అక్క అంటున్నా కదా మీ అక్క కొడతాను తిడతాను నా ఎట్టు నా పిల్ల నీకు పని నీ పొట్టకి తిట్టకి ఇవ్వలేదు చక్కగా అనగా చూసుకుంటాం పెంచాలి ఇచ్చాం కానీ అందరు పిల్లలు అందరూ కూడా కొడతాడు ఇదిలేడు అందరూ ఉండి కూడా ఇలా ఇదిలే తిప్పితే వెళ్తాను చూస్తున్నారు నీకు అలవాటు ముందు చెప్పుకోవడం అప్పుడు కూడాను నేను అన్నంతో కాదు దొరికిపోతాగా మన అక్క మన ఇలా ఇక్కడ పెడతా అక్క ఎత్తేస్తాను ఎన్నర కాదు కీరిగా తీసేస్తాను కానీ ఒరే బామ్మది సరిగా నీ అక్కను కొడతాను అంటున్నావు నేను ఎలా చూస్తాను నీకు తెచ్చా చెప్తే తెస్తుంది కానీ ఎలా చూస్తాను నీకు సరే కానీ బామ్మది కాకినాడ వెళ్తాను కాకినాడ చెప్తాను మా చేపూరు వెళ్తాను చేపకాయలు తెస్తాను అన్నవారు వెళ్తాను అట్టుకోళ్ళు తెస్తాను నూనె వెళ్తాను యాభై తీసుకెళ్ళి తెస్తాను బండ్లు పెద్ద బండ రోడ్లు ఉంటాయా ఆ బండ రోడ్లు కూడా తెచ్చి పెడతాను అన్నవారం కొత్త పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మా కొత్తగా బాబు బండ రోడ్లు పెడతాను సరేగాని రా 70 రూపాయలు 50 రూపాయలు అని ఇలా కోసి ఎర్రగా ఉంటే నీ అమ్మకాయ అయిపోయాకే తేను ఆడపోతారు అలా రకరకాల పొడి అని తెచ్చి పెడుతుంటే పొళ్ళు నువ్వు ఒకటే కాదు మా పిల్లలు కూడా మేము పెడతాం బాబోయ్ నువ్వు అయితే పెట్టను మా ఆవిడ కూడా గురువు అలాగే సరేగానే ఈ రూపాయలు సోంపాపుడు వస్తారు టింగు బెల్లగట్టి నెచ్చేమో ఉల్లు చుట్టే తింటాడు రోజుని ఏది ఎలా తిరిగాడని చూస్తాను ఆడమ్మ 70 రూపాయలు 80 రూపాయలు ఆడుకుంటున్నా డబ్బా ఈ డబ్బా కూకుంటే నిద్ర పోయినండి మాయా లెగ్గు భోజనం పెడతాను నేను అనుకుంటాను ఈ రూపాయలు టింగి ఆడు వచ్చేసి సోంపాపుడి ఆ డబ్బా అంతా కొనేమంటారు 10 రూపాయలు కూడా ఇంకా డబ్బా అంతా కొనేస్తా ఇంకా చూసుకో కుర్చీలో కూర్చుండి అలా చప్పు తింటాను ఉంటుంది కానీ అలానే చూడటమే కానీ ఇంకేమో తినేనా అలా ఈ విధంగా చూస్తుంటే నువ్వు అమ్మ మా ఎక్కడ కొడతావు అంటాను సరేగానే నేను తలా చూసుకుంటాను కానీ ఎవడు వస్తాడో నేను అసలు తగ్గేదే లేదు ఎవరన్నా ఎప్పుడైనా తీసేస్తాను చెప్పులు చుట్టగానే చెవులరగా చెమ్మగానే చేతికున్న మెత్తగానే Yeah.